నమస్కారం అండి. ఈరోజు పేరూరు శెట్టిబలిజ విజయ బేతాళ స్వామి నిలబెట్టడం జరిగిందండి. స్వామివారిని నిలబెట్టిన తర్వాత 9 రోజుల పాటు ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి రాత్రులు. తర్వాత విజయదశమి రోజున జంబి కొట్టడం, ఆ తర్వాత ఒక పెద్ద ఉత్సవం భారీ ఎత్తున జరుగుతూ ఉంటుంది. ఆ ఉత్సవానికి సుమారు 10,000 మంది వరకు కూడా ఈ ఉత్సవానికి రావడం జరుగుతుందండి. ముఖ్యంగా విజయదశమి అంటే రాష్ట్రం అంతటా దేశం అంతటా అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. కానీ ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యంగా అమలాపురం చుట్టుపక్కల ప్రాంతంలో బేతాళని పూజిస్తారండి. అందులో భాగంగానే ఈ పేరూరు గ్రామంలో విజయ బేతాళ స్వామి శెట్టిబలిజ ఉత్సవం, అలాగే పేరూరు గ్రామంలో కాపులు ఆది బేతాళ స్వామి ఉత్సవం, అలాగే ఎస్సీలు ఆది బేతాళ స్వామి ఉత్సవం కూడా ఈ పేరూరు గ్రామంలో జరుగుతూ ఉంటుంది. అలాగే అమలాపురం చుట్టుపట్ల ఇక్కడ బోర్స్గూరు కావచ్చు, అమలాపురం చుట్టుపట్ల అంబాజీపేట కోనసీమలో మరి బ్రహ్మాండంగా ఈ బేతాళ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయండి. ఈ ఉత్సవానికి వేలాదిగా కులాలకి మతాలకి అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ఉత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. ఇది 1947లో ఆ రోజున మా పూర్వీకులు ప్రతిష్ఠించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తరతరాలుగా అందరూ కూడా మా పెద్దలు అందరూ కూడా మరి దీన్ని ఎంతో బ్రహ్మాండంగా ఈ ఉత్సవాన్ని మరి జరుపుతూ ఉన్నారు. అందులో భాగంగా మరి ఈ రోజున విజయ బేతాళ స్వామిని నిలబెట్టడం, మరి విజయదశమి రోజున జమ్మి కొట్టడం, ఆ తర్వాత 7వ తారీఖున మరి బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి మేము అందరినీ కూడా ఈ కోనసీమలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఈ ఉత్సవానికి మేము మా మా కమిటీ తరపున మా అందరి పెద్దల తరపున కూడా మేము ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా తప్పకుండా ఈ ఉత్సవానికి వచ్చి అందరూ కూడా పాలు పంచుకొని మా బేతాళని దర్శనం చేసుకుని అందరూ కూడా వెళ్ళాలని, ఆయన ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఉత్సవంలో పాల్గొన్నటువంటి మరి భక్తులందరికీ కూడా ఏదైతే మా నాన్నగారు పెచ్చెట్టి రాజారావు విశాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ తరపున మరి అందరికీ కూడా నేను భోజనాలు ఉత్సవంలో పాల్గొన్న ప్రతి భక్తులకి కూడా భోజనాలు ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని, అందరూ కూడా వచ్చి మరి తీర్థప్రసాదాలు తీసుకుని తప్పకుండా అందరూ వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ, మరి ఏదైతే మాకు ఈ ఉత్సవం అనేది మా సామాజిక వర్గ ఐక్యతకు కూడా ఒక మారు పేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఉత్సవం అందరూ కూడా ఈ ప్రాంతంలో ఈ కోనసీమ ప్రాంతంలో ముఖ్యంగా మరి అన్ని వర్గాల ప్రజలు ఈవేళ అమలాపురం చూసుకున్నట్లయితే అమలాపురంలో కూడా బ్రహ్మాండంగా ఈవేళ విజయదశమి రోజున ఉత్సవం, బోర్స్గూరులో చాలా పెద్ద ఉత్సవం, అంబాజీపేటలో పెద్ద ఉత్సవం, పేరూరులో మరి పండుగగా జరిగేటువంటి గొప్ప ఉత్సవం జరుగుతుంది. మరొక్కసారి అందరినీ కూడా ఈ ఉత్సవానికి తరలి వచ్చి ఈ ఉత్సవం మరి మా బేతాళని మరి ఆశీస్సులు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కామాక్షి కరుణా విలాసిని సంగీతని సంగీతని